హాయ్ ఫ్యామిలీ మ్యాన్స్, అందరూ బాగున్నారా? ఏంద్ర ఏదో చూపిస్తున్నా, ఏదో కనపడుతుంది అనుకుంటున్నారా? ఇది తలకాయ మాంసం, పైనేమో బ్రెయిన్స్. దీంతో తలకాయ మాంసం పులుసు చేద్దాం అనుకుంటున్నాను, కానీ వెరైటీగా. మీరు అనుకున్నట్టు కాదు. సో వెరైటీగా అంటే మరి దరిద్రంగా ఏమి ఉండదు, బాగుంటుంది. సో దయచేసి నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకు కూడా అర్థమైంది ఫ్యామిలీ మ్యాన్స్. ఎట్లా చేయాలో, ఎంత మంచిగా చేయాలో అంత సింపుల్గా చేసుకోవాలో అర్థమవుతుంది. సో ఏదైనా డిసిషన్కి రావాలంటే నా వీడియో చూడండి, మర్చిపోమకండి, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకొక విషయం ఫ్యామిలీ మ్యాన్స్, మధ్యలో బ్రెయిన్స్ స్కిప్ చేసి పడేసా. ఎందుకంటారా, మా వైఫ్కి ఫీవర్ వచ్చింది. సో దానివల్ల బ్రెయిన్స్ అయితే పక్కన పెట్టాను. దానికోసం షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. సో ఇదైతే కంటిన్యూ చేసేద్దాం మనం. సో 1-3 సార్లు బాగా కట్టుకోండి తలకాయ కూర. మటన్ అయితే పైన స్కిన్ ఉండదు కాబట్టి మీకు టేస్టీగా వస్తుంది. తలకాయ కూర అట్లా కాదు కదా, అందుకని మీకు చేదు వస్తుంది లైట్గా. దాన్ని చేసుకునే విధానంలోనే చేసుకోవాలి. కూర అయితే శుభ్రంగా బాగా నీట్గా కడుక్కున్నాం. మీరు కూడా 1-3 సార్లు అయితే కడుక్కోండి. ఆ తర్వాత మనం మసాలా ప్రాసెస్కి వెళ్దాం. ఫస్ట్ గసగసాలు వేసుకోండి, ఆ తర్వాత లైట్గా చెక్క వేసుకోండి, ఆ తర్వాత లవంగాలు అయితే వేసుకోండి, ఆ తర్వాత ఇంకొద్దిగా పచ్చిమిరకాయలు వేసుకోండి, ఎందుకంటే కారం ఎక్కువ వేసుకునే ఉండదు లాస్ట్లో. ఆ తర్వాత చిన్నుల్లిపాయలు, ఆ తర్వాత కొబ్బరి, ఆ తర్వాత అల్లం వేసుకొని, నన్ను అడిగితే మసాలా వస్తువులు మిక్సీలో కాడికి రోల్లో వేసి రుబ్బుతూనే చాలా కూర టేస్ట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం కుదిరితే ట్రై చేయండి, లేదంటే మిక్సీ ఉంటే మిక్సీ చేసేసుకోండి, మిక్సీలో వేసేసుకోండి. ఆ తర్వాత కావాల్సినంత నూనె ఎక్కువ పోసుకోండి, ఎందుకంటే నూనె ఎక్కువ పోసుకుంటే కొద్దిగా తలకాయ కూర అయితే టేస్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు ఇవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలని, కరివేపాకుని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పట్టుకున్న మెత్తటి మసాలా వేసేసుకోండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేయండి. స్టార్టింగ్ అందరూ ఎండింగ్లో వేసుకుంటారు, ఎండింగ్లో వేసుకుంటే ఎక్కువ టేస్ట్ అయితే రాదు మసాలా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఫ్రై చేసిన తర్వాత నీట్గా కడుక్కున్న ముక్కలు, మనం 1-3 సార్లు కడుక్కున్న ముక్కలు వేసేసేయాలి. సేమ్ వేసిన తర్వాత అంతే, దీన్ని కూడా బాగా మసాలా పట్టుకునేదాకా తిప్పుకొని, మనం ఎంత ఎక్కువైతే అంత తిప్పితే అంత మసాలా అయితే పట్టింది. తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ప్లేట్ వేసేసుకొని. ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసేసి బాగా మళ్ళీ నీట్గా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మన కాడ నిమ్మకాయ పులుపు కానీ, లేదంటే చింతపండు రసం కానీ పక్కన పెట్టుకుంటాం కదా, చేద్దగలకుండా ఉంటాయి, అది వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక టమాటా, కొత్తిమీర వేసి ఫైనల్ టచ్ నీట్గా మళ్ళీ తిప్పేసుకొని ప్లేట్ వేసి అదే మూతేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని నీట్గా కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. చూసారా టమాటాలు అంత మెత్తగా అయితే కుక్ అయిపోయినాయో. ఆ తర్వాత కారం వేసేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోమాకండి, సరిపడా వేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ మనం చిల్లీ పౌడర్ చేసేసాం కదా, అది మిక్సీలో పెట్టి పేస్ట్ లాగా వేసాం కదా. సో అదైతే కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎట్టాగని చెప్పి ఎక్కువ వేసుకోమాకండి, అంటే ఎవరిష్టం వాళ్ళదులేండి. నేనైతే కొద్దిగా తక్కువ వేసుకుంటాను, కూర తినాలి కాబట్టి. కొంతమంది హెచ్చులకు పోయి కారం వేసుకుంటారు, సో కూర అయితే పాడైపోద్ది. ఆ తర్వాత నీట్గా వాటర్ పోసుకోండి. వాటర్ అంటే మరీ ఎక్కువ పోసుకోమాకండి, కూరలాగా తినాలి. చారులాగా, రసం, సాంబార్లాగా తింటే కూరలాగా ఉండదు. వాటర్ తక్కువ అయితే పోసేసుకోండి. ఆ తర్వాత ఫైనల్ టచ్, మన కూర చూసారా ఎట్లా వచ్చిందో తలకాయ కూర. కష్టపడి మరి వీడియోలు చేస్తున్న ఫ్యామిలీ మ్యాన్స్, కుదిరితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి.